కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'జననాయకన్' సినిమా సెన్సార్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్గా స్పందించారు. సెన్సార్ బోర్డు పూర్తిగా ఒక స్వతంత్ర సంస్థ అని, దాని నిర్ణయాల్లో ఎలాంటి రాజకీయ జోక్యాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంలోకి అనవసరంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని లాగడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. రూల్స్ అందరికీ ఒకటే అని చెప్పిన పవన్ కళ్యాణ్ తన సొంత సినిమా 'ఓజీ' సినిమా ఉదాహరణగా తెలిపారు. నేను ప్రభుత్వంలో ఉన్నానని ఓజీకి యూబీఏ సర్టిఫికేట్ వస్తుందని అనుకున్నారు, కానీ ఏ సర్టిఫికేట్ వచ్చింది? సినిమాలో అంత హింస పెట్టుకుని యూబీఏ సర్టిఫికేట్ని ఎలా ఆశిస్తారు అని తన టీంను కూడా ప్రశ్నించానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే జననాయకన్ టీము సెన్సార్ బోర్డు వద్ద సమస్యను సరిగా హ్యాండిల్ చేయలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుకు చేరగా రివైజింగ్ కమిటీ ఈ సినిమా చూసిన తర్వాతే ఈ సినిమా విడుదల పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సెన్సార్ వ్యవహారాల్లో రాజకీయాలు ఉండవని, ఉండబోవని చెప్పేందుకు పవన్ కళ్యాణ్ తన సినిమానే ఒక ఉదాహరణగా తీసుకుని క్లియర్ మెసేజ్ ఇచ్చారు.